హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం చెప్పుకునే టాపిక్ ఎలిగేషన్ అండ్ చెస్. ఇందులో ఫస్ట్గా ఒక క్వశ్చన్ చూడండి. స్టూడెంట్స్ కలెక్టెడ్ మనీ ఫర్ పోలియో. ఈచ్ బాయ్ గివ్స్ 50 rupees and each girl is 60 rupees. If total students 50, total collected 2800. How many girls are there? ఒక మనీ కలెక్ట్ చేశారు. ఆ కలెక్ట్ చేస్తే ఒక్కొక్క బాయ్ వచ్చి 50 rupees ఇచ్చాడు. ఈచ్ గర్ల్ వచ్చి 60 rupees ఇచ్చింది. దీన్ని ఎలిగేషన్ పిక్చర్లో ఏ విధంగా చేయాలి? మొత్తం అమౌంట్ కలెక్ట్ అయింది 2800. మొత్తం అక్కడ ఉన్న స్టూడెంట్స్ 50. అంటే ఈచ్ వన్ యావరేజ్గా ఎంత ఇచ్చారంటే 0 0 5 5 25 30 60. యావరేజ్ ఎంత ఇచ్చారంటే 56. వాళ్ళు అడిగింది ఏంటంటే అక్కడ గర్ల్స్ ఎన్ని ఉన్నారు, బాయ్స్ ఎంత ఉన్నారు. ఎలిగేషన్లో ఇందులో నుంచి చేస్తే 4 సబ్ట్రాక్షన్, ఇందులో నుంచి చేస్తే 6. రేషియో కడితే 2:3. బాయ్స్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారంటే 2:3. అంటే 5 parts. 5 parts ఈజ్ ఈక్వల్ టు 50. ఈచ్ పార్ట్ 10. కాబట్టి 2 parts అంటే 20, 3 parts అంటే 30. ఓకేనా? ఈ విధంగా చేయొచ్చు. లేదనుకుంటే ఈచ్ బాయ్ అక్కడ ఉన్న 50 మంది ప్రతి ఒక్కరు 50 rupees ఇస్తున్నారు. కాబట్టి ఒకరు 50, ఒకరు 60. యావరేజ్గా అందరూ 50 అనుకుంటే 50 × 50 2500 కలెక్ట్ అవ్వాలి. కానీ అమౌంట్ ఎంత కలెక్ట్ అయ్యింది? 2800. అంటే ఈ 300 ఎక్స్ట్రా ఎవరు ఇచ్చారు? ఈచ్ గర్లు 60 ఇస్తున్నారు కాబట్టి 10 rupees ఎక్స్ట్రా ఇస్తున్నారు. కాబట్టి 300 rupees. ఈచ్ వన్ 10 rupees ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి గర్ల్స్. అంటే అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది అంటే 30 members. ఈ విధంగా చేయొచ్చు. థ్యాంక్ యూ.